చెప్పి. కాకపోతే అదే స్టేట్ నుంచి సైబర్ సెక్యూరిటీ పోలీసులు డివిజ్ ప్రభాకర్ అని మీలాగా నాలాగా పనిచేసుకుని ఒక సగటు వ్యక్తి ఇంటికి వెళ్ళి, ఆయన డెలాయిట్ లో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీకు ఈ ఫ్లైట్ కి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు. ఆయన ల్యాప్టాప్ నుంచి ఫోన్స్ నుంచి మొత్తాన్ని చెక్ చేసి సీసీటీవీ ఫుటేజ్ల వరకు మొత్తాన్ని చూస్తే ఒక క్లూ దొరికింది. అహ్మదాబాద్ ఫ్లైట్ ని చెన్నైలో కూర్చుని ఒక అమ్మాయి దాకా లింక్ చేసే ఒక క్లూ. ఆ అమ్మాయి పేరే రెనే జోషిల్డా. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన రెనే జోషిల్డా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తేనే కాదు, అదే అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసినా కూడా భయపడే విధంగా ఉంది పర్టికులర్ కేసు. ఇప్పుడు ఈ అమ్మాయికి జూన్ 12న కూలిపోయిన ప్లేన్ కి అహ్మదాబాద్ లో సంబంధం ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, చాలా డీటెయిల్ గా మాట్లాడదాం. జూన్ 12 ఎప్పుడైతే ఈ దుర్ఘటన జరిగిందో 2 విషయాలు జరిగాయి. ఒకటి మనందరికీ తెలిసిన విషయం, మనం డిస్కస్ కూడా చేసాం వీడియోస్ లో. ఏంటది? బ్లాక్ బాక్సెస్ ఉంటాయి కదా, ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇవి రికవర్ అవ్వాలి, వీటిని డౌన్లోడ్ చేయాలి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DGCA అదే పని మీద ఉంది. బట్ ప్యారలల్ గా రెండో విషయం జరిగింది. ఇది అంతమంది నోటీస్లోకి రాలేదు, కానీ ఒక మెయిల్ వచ్చింది డివిజ్ ప్రభాకర్ అనే పేరు మీద. నేను చెప్పాను కదా మేము చేస్తామని చెప్పి, ఈ ప్లేన్ కూలిపోవడంలో మా హస్తం కూడా ఉంది అని వాళ్ళే రాసినట్టు రాసి, ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఒక మెయిల్ వచ్చింది. ఫస్ట్ ఇది ఒక హోక్స్ మెయిల్ అనుకున్నారు, కానీ సైబర్ పోలీసులు దీన్ని సీరియస్ గా ఎప్పుడు తీసుకోవడం మొదలు పెట్టారు మీకు తెలుసా? ఇదే పేరు మీద గత 1 year గా మెయిల్ వస్తానే ఉన్నాయి. స్కూళ్ళని పేల్ చేస్తామని, రైల్వే స్టేషన్లు పేల్ చేస్తామని, ఎయిర్పోర్ట్లు పేల్ చేస్తామని బెదిరిస్తూ శంకర్ గారి సినిమాలో లాగా ఫలానా ఊర్లో ఫలానా అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి ఫలానా దగ్గర మేము ఇది చేసాం అని మీనింగ్ వచ్చేలా మెయిల్స్ రాసి మరి ఒక్క పేరు అందులో కాన్స్టెంట్ గా ఉంది. ఆ పేరే డివిజ్ ప్రభాకర్. ఇప్పుడు ఈ డివిజ్ ప్రభాకర్ కి నిన్న పోలీసులు అరెస్ట్ చేసి మరి అదుపులో తీసుకున్న రెనే జోషిల్డాకి ఏంటి సంబంధం అనే పాయింట్ ఈ వీడియోలో మనం మాట్లాడాలి. ఇది ఆ ప్లేన్ ఘటన